వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. గోల్డ్ రేట్ ఏమో తులం 70,000 క్రాస్ అయిపోయింది. ప్రభుత్వం ఏమో ప్రతి పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పింది. ₹1,00,000తో పాటు తులం బంగారం. దీని మీద మాట్లాడదాం. అసలు ఎట్లా సాధ్యం? తులం ఇప్పుడు 70,000 ఉంది కానీ రేపు ₹1,00,000 అవుతుందని చెప్తున్నారు. అందుకే జనం అంతా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుంది మాకు తులం బంగారం? మా పిల్లలు పెళ్లి అయింది, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఒక్కరు కూడా ఇవ్వాలి బంగారం. ఎట్లా చూడాలి ఇదంతా? అంటే బంగారం ధరల పెరుగుదల అనేది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరం. ఇప్పుడు మధ్యతరగతికి ఎంత ఇబ్బందికరమో కాంగ్రెస్ పార్టీకి అంత ఇబ్బందికరంగా మారబోతుంది. అది రోజు రోజుకు వాళ్ళు అనౌన్స్ చేసినట్టు 60,000 ఎంతో ఉన్నట్టుంది. ఇవాళ 73, 74 దాకా కూడా పోయింది. ఒక 1000 ఫ్లక్చుయేట్ అవుతుంది. అప్పుడు అటు ఇటు పెరుగుతుంది, తరుగుతుంది. కానీ బంగారం ₹1,00,000 చేరుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇది రాష్ట్ర ఖజానాకు చాలా భారంగా మారుతుంది. అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద గత ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే దానికంటే ఎక్కువ ఇస్తాం మేమని చెప్పుకోవడానికి వీళ్ళు ఈ బంగారం కూడా ఇస్తామన్నారు. తులం బంగారం అనేది మహిళలకు సెంటిమెంట్. లాస్ట్ టైంకి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో మెయిన్గా మహిళా ఓటరు దృష్టిలో పెట్టుకొని చేసిన వాళ్ళు. అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే గృహజ్యోతి కానీ, 2,500 ఇవ్వడం కానీ, ఈ తులం బంగారం కానీ, ఇవన్నీ మహిళా ఓటర్ను ఆకర్షించుకునేటువంటి పథకాలే. అయితే ఇది రేపు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే బంగారం ధరలకు సంబంధించి చూస్తే 1,00,000కు చేరుకుంటుంది అనేటువంటి ఒక ఆందోళన తెలుస్తూ ఉంది. నిన్న వాళ్ళలో కూడా రకరకాల అనాలిసిస్లు వచ్చినాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది. అంటే గతం కంటే ఎక్కువ మనం భారతదేశంలో కొనుగోలు పెరిగింది. సహజంగా హిందూ సంప్రదాయం అనే కాదు, ముస్లింలు కూడా కొంటారు ఇక్కడ. ఈ దేశంలో ఉన్న భారతీయులకు ఒక గోల్డ్ సెంటిమెంట్ ఉంది. ఇంకా మహిళలుగా చెప్పలేనటువంటిది ఉంది. ప్రతి దాంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ప్రతి చోట కూడా బంగారం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇంకా మారిపోయింది. కాబట్టి ఈ బంగారం ధరలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల మీద తీవ్రంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. డబ్బునోళ్ళు పెరిగినా కొంటారు, తరిగినా కొంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మధ్యతరగతి పెళ్లిళ్ళు ₹1,00,000 క్యాష్ ఇవ్వాలి. ₹1,00,000 అయితే ₹2,00,000 ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు 2,75,000 వచ్చింది కదా. అవును, 1,70,000 దాటింది కదా. రేపు 2,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే మరి నువ్వు పెరుగుతూ ఉంటే పెంచలేవు కదా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చే సహాయాన్ని పెంచలేవు కదా. 1,00,000 ఇస్తారన్నావు, మేమైతే 50,000 ఇస్తామంటారా, ఏమి ఇస్తామంటారో తెలియదు అప్పుడు. కానీ ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా అడ్రస్ చేయడం చాలా ఇబ్బందికరం. ఒకవేళ వాళ్ళు చెప్పాలనుకుంటే మేము ఒక 50,000 ఇస్తాం బంగారం కింద, 60,000 ఇస్తాం, లేదా ఒక 70,000 ఇస్తామని చెప్పాల్సి వస్తుంది తప్ప అది నిరంతరం పెరిగేది. ₹1,00,000 ఇచ్చినాం ఆగుతుంది, అంతటితో నాగదు కదా, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి అవి నిరంతరం పెరిగేటువంటి ధరలు కాబట్టి వాటిని నువ్వు ఆపలేవు. అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా ప్రభుత్వానికి, ఖజానాకు చాలా భారంగా పరిణమించబోయేటువంటిది. కళ్యాణ లక్ష్మి ఎక్కువ మందికి ఇవ్వాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. అది అప్పుడేమైతే రేటు పెరిగినప్పుడు లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. లక్షల అప్లికేషన్లు లాస్ట్ టైం గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉన్నాయి. చివరి నుంచి 2 నెలలు ఎలక్షన్ కూడా వచ్చింది. అప్పుడు ఒక 3 నెలలు, ఇప్పుడు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఒక తడిసి మోపడైతాయి. ఇంకెక్కువ చేసుకుంటారు, ఇంక ఇంట్రెస్ట్తో చేసుకుంటారు. అది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వ ఖజానాకి ఎక్కువ భారం. ఇక రెండో అంశం ఏంటంటే బంగారు ధరలకు సంబంధించి కూడా ఇది యాక్చువల్గా ఎన్నికల ఎజెండాగా చేయొచ్చు కనుక ప్రతిపక్ష పార్టీలు తలుచుకుంటే. ఇక్కడ కేవలం ఏం చేస్తానాయి, 2-3 అంశాలు ఉన్నాయి బంగారం ధరల పెంపు. మనం ప్రధానంగా బంగారాన్ని దిగుమతి ద్వారానే మనకు ఎక్కువగా మనం దిగుమతి మీదనే ఆధారపడ్డాం. నాకు తెలిసి అయితే ఎబో 70% బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం మనం విదేశాల నుంచి. టన్నుల కొద్ది బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. దీంట్లో ఏమైనాయి, ఆర్బీఐ పోటీపడి, ప్రజలతోటి పోటీపడి ఆర్బీఐ కొంటుంది బంగారాన్ని. అవును, ఆర్బీఐ దగ్గర ఎక్కువ బంగారం నిల్వలు తీసుకుంటుంది, కొంటుంది కూడా, ఇప్పటికి కూడా కొంటా ఉంది. ఎందుకుంటుంది ఆర్బీఐ నిల్వలు చేస్తుంది అంటే విదేశీ మారక నిల్వలు మరి అవి పెరిగినాయా తరిగినాయా అర్థమైతే లేదు. వీళ్ళు ఏమవుతుందంటే ఈ డబ్బంతా తీసుకుపోయి ఆ బంగారం కొనుక్కొస్తా ఉన్నారు. ఆర్బీఐ నుంచి ఆర్బీఐ అనేది విదేశాల నుంచి వచ్చినటువంటి బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంది. ఈ కొనుగోలు చేయడం వల్ల ఏమైతే మన దగ్గర విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ఎందుకు, ఇప్పుడు 60,000 ఉండే, ఇప్పుడు ఒక డాలర్ విలువ మనకు 60 రూపాయలు ఉండే 2014. ఇవాళ ఎంత ఉంది, $83 ఉంది. అంటే ఆ రోజు ఒక $100 పెట్టాల్సి వస్తాయి. ఇవాళ దానికి $20 అదనంగా ఖర్చు అవుతుంది కదా. ఇది మనం అదనంగా విదేశీ మారక నిల్వలు కోల్పోతా ఉన్నాం. ఆర్బీఐ కూడా దాని పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలతో పాటు ఎక్కువ మొత్తంలో తీసుకుంటా ఉంటే ధర పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుదల ఉంటుంది, తగ్గదు. తగ్గుతుందా? ఎప్పుడైనా తగ్గిందా? ఎప్పుడు తగ్గలే. ఎప్పుడైనా తగ్గిందా? 200-300 తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. 2006లో 6,000 ఉండే, ఇవాళ 24 ఎంత ఉంది? 18 ఏళ్ళ తర్వాత చూస్తే ఎన్ని రెట్లు పెరిగింది.
కాబట్టి బంగారం ధరలు తగ్గవు. ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉంటే దాంట్లో ఒక కారణం ఏంటంటే రూపాయి విలువ పడిపోవడము. మనము రూపాయి పెట్టి మనము ఇవాళ 60 రూపాయలు చెల్లించాల్సింది ఒక డాలర్కు 80 రూపాయలు చెల్లిస్తాను, 83 రూపాయలు. దీనివల్ల మనకి ఇది ఒక ఎంత పర్సెంటేజ్, దాదాపు ఒక 40%, 30-40% దీనివల్ల పెరిగిపోయింది రేటు. మరి ఈ రూపాయి విలువ పడిపోయింది. నేను అదే అక్కడికి వస్తున్నాను. రూపాయి విలువ ఎవరి వల్ల పడిపోయింది? మరి బీజేపీ ప్రభుత్వం వల్ల. అంటే బీజేపీ ప్రభుత్వం రూపాయి విలువను తగ్గిపోయించడం వల్ల ఇవాళ బంగారాన్ని మనం ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకు? ఎక్కువ డబ్బులు ఇచ్చి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాను, అందుకే ఎక్కువ అవుతాను. కానీ జనం ఏమనుకుంటారంటే డాలర్ పడిపోయింది, మన రేటు తగ్గింది పోయిందంటే మాకే సంబంధం అనుకుంటారు. కానీ వాళ్ళకు మధ్యతరగతి మీద, ప్రతి వ్యక్తి మీద పడతా ఉంది. డబ్బున్న వాళ్ళు దాన్ని కేర్ చేయకపోవచ్చు, వేయచ్చు. కానీ ప్రతి సామాన్య కుటుంబం, పేద కుటుంబం కూడా మన దగ్గర ఒక పెళ్లి చేస్తే ఒక తులం బంగారం, అరతులం బంగారము ఇవాళ పెట్టి పుస్తెల తాడో ఏమో తయారు చేసుకుంటారు, రింగో కొంటా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మరి బంగారం రేటు ప్రభావం చూపుతా ఉంది కదా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది. వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పోతా ఉన్నాయి. కంట్రోల్ చేయాలి ఇక్కడ. మరి హిందూ మనోభావాలను ఇందుకు గాయపరిస్తే మాట్లాడే వాళ్ళు హిందూ సెంటిమెంట్ ఇది. దాని కూడా చాలా అంశం ఎందుకు అయిందనే విషయం మీద అనాలిసిస్ జరగాలి, కేంద్రం మొత్తం అడ్రస్ చేయాలి. పెరుగుద్దా తరగద్దా, కొనకండి, ఇది విలాస వస్తువు అని చెప్పొచ్చు. కానీ ఇది హిందూ దాంట్లో భావజాలంలో ఇది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నది కదా. కాబట్టి మరి దాని విషయంలో కూడా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ప్లస్ ప్రజలకు భారం అవుతా ఉంది. మీరు కొనకపోవచ్చు, కానీ ఇది తప్పకుండా మరి బంగారు పుస్తకాలు కట్టుకుంటారు కదా. మరి మరి అక్కడే దాన్ని అయితే ఆపలేదు, మరి దాన్ని వద్దని చెప్తారు. లేకపోతే పసుపు కొమ్మ కట్టుకోమని చెప్పండి. మరి స్పష్టం చేయండి, మరి ఏదైనా ఒకటైనా స్పష్టమైన చేయండి. కానీ హిందూ మహిళల యొక్క సెంటిమెంటు బంగారము, దాంతోపాటు భారతీయ మహిళల సెంటిమెంటు బంగారము. ఈ బంగారం ధర పెరుగుతూ ఉంది. పెరగడానికి ప్రధాన కారణం నా అంచనా మేరకు రూపాయి విలువ పడిపోవడమే. అనేక వస్తువుల మీద ప్రభావం చూపుతుంది. మీరు కనీసం ఇది చెప్తున్నా ప్రజలకు అర్థమవుతుందేమో. రూపాయి విలువ పడిపోతూ ఉన్నది. రూపాయి విలువ పడిపోవడం వల్ల మనకేం నష్టమవుతుంది? బంగారం మన దేశంలో ఉత్పత్తి అయ్యేదానికంటే ఎక్కువ సంఖ్యలో మనం విదేశాల నుంచి తీసుకొచ్చుకోవాలి. కాబట్టి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి ఒకటి. రెండవది, దానివల్ల మధ్యతరగతి మీద, మామూలు పేదల మీద ప్రభావం పడుతూ ఉంది. అంటే మీరు అనొచ్చు పేదల మీద పడబడుతుంది, తిండి కాదు కదా, తినకుంటూ ఇది తినేది కాదు కదా, బంగారం మానేయచ్చు కదా అంటారు. మరి మీరే అని చెప్తా ఉన్నారు కదా, ఇది హిందూ భావజాలం, హిందీ సెంటిమెంట్ చెప్తా ఉన్నారు కదా. దానిలో వస్తువుల మీద కూడా చాలా మీద పడుతుంది. మరి దాన్ని పట్టించుకోవట్లేదు. కనీసం ఇదేనా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మహిళలు చాలా కీలక రోల్ ప్లే చేస్తూ ఉన్నారు ఈ దేశంలో, ఈ ప్రతి ఎన్నికల్లో కూడా. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా పథకాలు ప్రకటిస్తానే కదా వాళ్ళ ప్రభుత్వాలు. కాబట్టి బంగారం ధరకు సంబంధించి మేము వద్దన్నా, ఎవరు వద్దన్నా, ఇంకే వాళ్ళు వద్దన్నా కూడా ప్రజలు వింటలేరు. కాబట్టి మీరు దాని కోణంలో కూడా మీరు ఆలోచించి ఒక అడ్రస్ చేయండి. మీ మేనిఫెస్టోలో పెడతారా? మరి మేము వస్తే తగ్గిస్తామని చెప్తారా? పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. అంటే విదేశాలకు దిగుమతి చేసుకునేది, బంగారం కూడా విదేశాలకు దిగుమతి చేసుకునేది. కాబట్టి మీరు పునరాలోచన చేయాలి. ఎందుకు పడతా ఉంది? ట్యాక్సులు తగ్గిస్తా, కామన్ మ్యాన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దాచుకోవడానికి ఒక విధంగా వాళ్ళకు పొదుపు మంత్రం కూడా అనుకోవచ్చు. మనం కొన్ని డబ్బులు ఉన్నప్పుడు తీసుకొచ్చి కొనుక్కొని పెట్టుకొని, అవసరమైన తాకట్టు పెట్టుకొని డబ్బులు బిడ్డ పెళ్లి చేసుకోవడం, స్కూల్ అనారోగ్యం పాడైతే అప్పు తీసుకొచ్చుకోవడానికి అనేక రకాలు కూడా ఉపయోగపడుతుంది. బంగారాన్ని ఒకే రకంగా చూడట్లేమా. కాబట్టి బంగారం విషయంలో ఒక పెట్టుబడిగా చూస్తున్నారు, ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తూ ఉన్నారు పబ్లిక్. కాబట్టి దాని విషయంలో కూడా అడ్రస్ చేయాలి. ప్రధానంగా రూపాయి విలువ పడిపోవడం వల్ల కూడా ఇవాళ బంగారం ధర విపరీతంగా పెరగడం ప్రధాన కారణం అదే అని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.